గుడ్ న్యూస్. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మన దగ్గర మాత్రం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, ముడి చమురులు బ్యారెల్స్ కు $100 దాటిన పరిస్థితుల్లోనూ వాహనదారులకు భారీ ఊరటనిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ఎప్పుడు మూతపడుతుందో అన్న ఆందోళన మొదలైంది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా షూట్ అయ్యాయి. బ్యారెల్ ధర $100 మార్కును దాటి $114 వరకు చేరుకుంది. ఈ సెగ మన దేశంపై కూడా పడుతుందని, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని అందరూ భయపడ్డారు. కానీ ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ సామాన్యులకు భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా రేట్లు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రజలపై భారం పడకుండా ఉండటానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తాత్కాలికంగా భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుతం మన దగ్గర 25 రోజులకు సరిపడా ముడి చమురు, మరో 25 రోజులకు సరిపోయే రిఫైన్డ్ ఫ్యూయల్ అందుబాటులో ఉన్నాయి. రష్యా నుంచి దిగుమతులు యథావిధిగా సాగుతుండటంతో రాబోయే 8 వారాల వరకు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులు పెంచడం వలన మనం సేఫ్ జోన్లో ఉన్నామని కేంద్రం చెబుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 107.46 కాగా డీజిల్ 95.70 వద్దే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 94.72, ముంబైలో 103.54గా రికార్డులు అయ్యాయి. అయితే ఇదే సమయంలో గృహ వినియోగ గ్యాస్ ధరలు మాత్రం కొంత పెరగడం సామాన్యుడిని కలవరపెడుతుంది. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్న తరుణంలో దేశీయంగా ఇంధన ధరలను పెంచకుండా వాహనదారులకు అండగా నిలిచిన కేంద్రం చర్య వాహనదారులకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.